కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు కోరారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గత విధ్వంసక వైసీపీ ప్రభుత్వంలో అనాలోచితంగా కృష్ణా బేసిన్ దాటి విశాఖపట్నంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించి కేఆర్ఎంబీ కార్యాలయాన్ని గత కేంద్ర ప్రభుత్వం 2014 నుండి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను అమలు చేసి అన్ని వసతులు ఉన్న కృష్ణా బేసిన్ అమరావతి రాజధాని అంతర్భాగమైన విజయవాడ పట్టణంలోనే ఏర్పాటు చేయాలని గుంటూరు కలెక్టరేట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు నేతృత్వంలో సాగునీటి సంఘాల రాష్ట్ర సారథులు కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి, గుండపనేని శ్రీనివాసరావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్లు కట్టా కోటయ్య, అంకాళ్ల ప్రభుదాసు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పూర్తి వివరాలతో వినతి పత్రం సమర్పించారు. అందరికీ నమస్కారం. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అధ్యక్షులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్. ఈరోజు గుంటూరు కలెక్టర్ గారి కార్యాలయంలో గౌరవ కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సాగునీటి సంఘాల సమాఖ్య తరఫున కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ గారు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గుండపనేని శ్రీనివాసరావు, ఇతర ముఖ్య కార్యవర్గ సభ్యులందరూ కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని గతంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విజయవాడలోనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు గౌరవ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి పూర్తి స్థాయిలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే మనవి చేస్తా ఉన్నాం. 2014 నుంచి 19 వరకు కూడా అనేక ప్రత్యుత్తరాలు జరిగినాయి. కేంద్ర జలశక్తి శాఖకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విజయవాడలోనే ఈ కార్యాలయం పెట్టాలని నిర్ణయం తీసుకుని ఆల్రెడీ ధర్మిల బిల్డింగ్లు కూడా చూశారు. 2019లో అధికారం వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినా కూడా అనేక రకాల ప్రత్యుత్తరాలు జరిగినాయి. 2020 ఆగస్టులో కానీ 21లో కానీ అప్పుడు కూడా నీలం సహాని కానీ ఆదిత్యనాథన్ దాస్ కానీ 14-19లో కూడా విజయవాడలో పెట్టమని రాశారు. అనూహ్యంగా 3 రాజధానులు తెర మీద వచ్చినాక 21 డిసెంబర్లో ఎప్పుడో ఆదిత్యనాథన్ దాస్ గారు ఇరిగేషన్ సెక్రటరీగానేమో విజయవాడలో పెట్టమని సిఎస్ఐ అనూహ్యంగా విశాఖపట్నంలో పెట్టమని రాశారు. దీన్ని మేము అప్పుడు తీవ్రంగా ఖండించాం. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ, ఎస్ఆర్బీసీ కింద ఉన్నటువంటి 30 లక్షల ఎకరాల ఆయకట్టుకి మా మధ్యలో ఉండి రైల్ రోడ్డు ఫ్లైట్ కనెక్టివిటీ ఉన్న విజయవాడలోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే మాకు అందరికీ న్యాయం జరుగుద్ది. ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయమని మేము కేంద్ర మంత్రి గారికి కోరటం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి విజయవాడలో ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన ఇచ్చారు. ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దలు మైనేని మురళీకృష్ణ గారిని మాట్లాడాలని కోరుతాము. అందరికీ నమస్కారం. రివర్ మేనేజ్మెంట్ బోర్డు గత ప్రభుత్వంలో అనేక ప్రత్యుత్తరాలు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కాలదాసి మరి ఈ విశాఖపట్నంకి పెట్టాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అది అందరికీ కూడా అందుబాటులో లేటువంటి ప్రాంతం. కృష్ణా నది రివర్ మొత్తం నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ కానీ 3 అన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతంలోనే, అందుకు రాజధానిగా ఉన్నటువంటి విజయవాడలోనే మరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే రైతులందరికీ కూడా సౌలభ్యంగా ఉంటుంది, అందరికీ కూడా న్యాయం జరుగుద్ది. ఎక్కడో నదీ పరివాహక ప్రాంతం కానటువంటి ఏరియాలో ఎక్కడో విశాఖపట్నం పెట్టడం వల్ల రైతాంగానికి నష్టం జరుగుతుందని చెప్పి
మంత్రి గారికి వివరించి చెప్పడం, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మరి ఇది టేకప్ చేసి మళ్ళీ విజయవాడలోనే కార్యాలయం ఏర్పాటు చేసే విధంగా కేంద్ర మంత్రితో కూడా మాట్లాడుతామని చెప్పడం వల్ల మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.